డొనాల్డ్ ట్రంప్ ఇండియాని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? యాపిల్ CEO అయిన టిమ్ కుక్ ని డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయొద్దు అని ఎందుకు భయపడిపిస్తున్నాడు? ముందు ట్రంప్ ఇండియా అన్న మోడీ అన్న నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ అలాయ్ అన్న ట్రంప్ ఇప్పుడు ఎందుకు అడ్డం తిరుగుతున్నాడు? ఎక్కడో US లో ట్రంప్ గెలిస్తే ఇక్కడ ఇండియాలో కొన్ని పండుగ వాతావరణం ఎందుకు జరిగింది? ఎన్నో పూజలు ఎందుకు జరిగాయి? ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఇలా మారాడు? 22 ఏప్రిల్ 2025 లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి మనం ఇంకా మర్చిపోలేదు. అది జరిగిన 4 రోజుల్లోనే వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్స్ అనే US కంపెనీ పాకిస్తాన్ కి వెళ్లి ఒక డీల్ కుదిరించుకుంది. పాకిస్తాన్ ని సౌత్ ఏషియాలో ఒక పెద్ద క్రిప్టో కరెన్సీ హబ్ గా మార్చడానికి ఒక డీల్ అనేది కుదిరించుకుంది. అయితే ఈ కంపెనీలో 60% స్టేక్ ఎవరిది అని చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ మెంబర్స్ దే. ఇలా ఎందుకు చేశాడు? ముందు US లో ఇండియన్ ప్రొడక్ట్స్ పైన 3.91% ఉండే టారిఫ్ ఇప్పుడు ఏకంగా 50% పెంచడంతో మనం ఈ రోజు 100 రూపాయలు అమ్మే గూడ్స్ రేపు 150 రూపీస్ కి పెరిగిపోయే టారిఫ్ లాగా ఎందుకు పెంచాడు? దానివల్ల ఇండియన్ మార్కెట్ చాలా దెబ్బ పడింది. మేజర్ గా చూసుకుంటే 30% మన డైమండ్ ఎక్స్పోర్ట్స్, మనం చేసే ఎక్స్పోర్ట్స్ లో 30% మన డైమండ్ ఇండస్ట్రీ చాలా ఎఫెక్ట్ పడ్డది. దాంట్లో ఎంతో మంది జాబ్స్ అనేది కోల్పోవడం జరిగింది. అంతేకాకుండా ట్రంప్ భయపెట్టించిన దానికి టిమ్ కుక్ యాపిల్ CEO భయపడలేదు, కానీ చాలా కంపెనీలు భయపడ్డాయి. అక్కడ పనిచేస్తున్న ఇండియన్స్ ని ఏమి రీజన్ లేకుండా కూడా తొలగించాయి. కొంతమందికి అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చినా కూడా రిక్రూట్ చేసుకోవట్లేదు. ఇదంతా కూడా US లో ట్రంప్ చేసిన భయం. ఇండియాపై ఒక టార్గెటెడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ట్రంప్ ఎందుకు ఇండియాని టార్గెట్ చేశాడు? అసలు మనం చేసిన తప్పేంటి? US కి ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు ఈ వీడియోలో మీకు కొన్ని పాయింట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇండియా సొంతంగా ఆలోచించడం మొదలు పెట్టింది. అది US కి ట్రంప్ కి అస్సలు నచ్చట్లేదు. US మాటని ఇండియా లెక్క చేయట్లేదు. అది అస్సలకే నచ్చట్లేదు ట్రంప్. US F-35 ఫైటర్ జెట్లను ఇండియాకి ఆఫర్ చేసింది, కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయకుండా 20 రాఫెల్ జెట్లను ఫ్రాన్స్ నుంచి $75 బిలియన్ కి కొనుక్కున్నాము. అది US కి నచ్చుతుందా? US ఇండియా జీరో టారిఫ్ తోటి మనము గూడ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి డీల్ చేసుకుందామని US భావించింది. అది మన ఇండియన్ ఫార్మర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇండియా దానికి ఒప్పుకోకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ UK తోటి మనం చేసుకున్నాము. ఈ ఆలోచన US కి నచ్చుతుందా? US రష్యా పైన ఎన్నో టారిఫ్లు, శాంక్షన్స్ పెట్టి రష్యన్ ఎకానమీని డ్యామేజ్ చేయడానికి చాలా ప్రయత్నించింది. దానికి స్విఫ్ట్ పేమెంట్ ని కూడా క్యాన్సిల్ చేసింది. అంటే US డాలర్స్ ని మనం రష్యన్ ఆయిల్ కొనడానికి వీలు లేకుండా చేసింది. మనము ఇండియా ప్రయోజనాల కోసం ఏం చేశామంటే మనము ఇండియన్ రూపీ అండ్ దిరామ్స్ లో పేమెంట్ ఇచ్చి రష్యన్ ఆయిల్ ని కొని మన ఇండియన్ ఎకానమీని కాపాడుకున్నాం. అది US కి నచ్చుతుందా? రష్యా యుక్రెయిన్ వార్ పైన ఇండియాని G20 సమిట్ లో రష్యాని కండెమ్ చేయమని చెప్పేసి US కోరడం జరిగింది, కానీ మనం అలా చేయలేదు. అది US కి నచ్చుతుందా? స్విఫ్ట్ పేమెంట్ భయాన్ని US అన్ని కంట్రీస్ కి చూపించి భయపడిపిస్తుంటే మనం ఒక సైడ్ UPI అని వాస్ట్రో అకౌంట్ అని చెప్పేసి ఒక కొత్త పేమెంట్ సిస్టమ్ ని రెడీ చేస్తుంటే అది US కి నచ్చుతుందా? ఇండియా బోల్డ్స్ డెసిషన్ చూసి పాకిస్తాన్ లో ఉన్న అక్కడ పొలిటీషియన్స్ కూడా ఇండియాని చూసి నేర్చుకోండి, అక్కడ సొంతంగా ఆలోచిస్తారు, అదొక ఆజాద్ ముల్క్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మాట US కి నచ్చుతుందా? US ఎన్ని విధాలుగా ఇండియాని కంట్రోల్ చేయాలనుకున్నా కూడా ఇండియా బోల్డ్ డెసిషన్ వల్ల కంట్రోల్ చేయలేకపోయింది. అది US కి నచ్చుతుందా? కోవిడ్ టైంలో ఇండియా ప్రపంచానికి ఎంత హెల్ప్ చేసిందో మనందరికీ తెలుసు. అయితే అదే సమయంలో చైనాలో ఉన్న ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకుంది. చైనా ఒక్కదానిపైనే డిపెండ్ అయితే మన ఫ్యూచర్ చాలా డేంజర్ గా మారిపోతుంది అని అర్థం చేసుకున్న తర్వాత చైనా +1 అనే కంట్రీస్ కోసం వెతకడం స్టార్ట్ చేసింది. అందులో ఇండియా నంబర్ 1 పొజిషన్ లో లేకపోయినా కూడా ఇండియా ఒక పొటెన్షియల్ గా ప్రపంచానికి కనిపించింది. ఇండియా కొన్ని చేంజెస్ చేసుకొని కొంచెం ఇంప్రూవ్ అయితే ప్రపంచానికి మనం ఒక మ్యానుఫ్యాక్చర్ హబ్ గా కూడా మారవచ్చు. మనం డెవలప్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ గురించి ఇప్పుడు మీతో డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్, మన కంట్రీలో కొన్ని స్టేట్స్ లో ఇప్పటికీ కూడా ఒక ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయాలంటే అన్ని పర్మిషన్ తీసుకోవాలి అనుకుంటే కొన్ని సమయాల్లో 14 months వరకు టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. అదే చైనా, వియత్నాం లాంటి కంట్రీస్ లో 3 to 6 months లో కంప్లీట్ అయిపోతుంది.
మనం ఎలక్ట్రిసిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. పవర్ కట్స్ లేకుండా ఎలక్ట్రిసిటీని కంపెనీస్ కి ఇవ్వాలి. మన లేబర్ కాస్ట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా స్కిల్డ్ లేబర్ అనేది తక్కువగా ఉన్నారు. సో ఆ స్కిల్డ్ లేబర్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. లాజిస్టిక్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటే రోడ్, రైల్వే, ఎయిర్వే ఇలాంటి నెట్వర్క్, వాటర్ వేని మనం మంచిగా డెవలప్ చేసుకోవాలి. అండ్ ఇండస్ట్రియల్ సిటీస్ లాంటివి ప్రతి ఒక్క స్టేట్ లో రావాలి. ఇప్పుడు మనం ఒక ఇండస్ట్రీలో వెళ్ళి అక్కడ ఉన్న అన్ని ఇండస్ట్రీస్లను ఒకే దగ్గర మనం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొత్తం క్లియరెన్స్ తోటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అక్కడ ఈజీగా మనము ఇండస్ట్రీని అనేది ఎస్టాబ్లిష్ చేసే విధంగా ఉండాలి. ప్లగ్ ఇన్ అండ్ ప్లే సిస్టమ్ లాగా ఉండాలన్నట్టు. ఇండియా ప్రపంచానికి ఒక పెద్ద పొటెన్షియల్ లాగా కనబడుతుంది. ఎందుకంటే ఇండియన్ టైస్ ప్రపంచ దేశంలో ఏ కంట్రీతో అయినా కూడా చాలా బాగా ఉంది. సో ఇది ఒక మనకు మేజర్ అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు. అండ్ ఇండియా ఈ నెగిటివ్స్ మీద ఫోకస్ చేస్తే మనం ఈజీగా ప్రపంచాన్ని శాసించే విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో, యూత్ ని ఎంపవర్ చేయడంలో, ఫైనాన్షియల్ స్టెబిలిటీని తెచ్చుకోవడంలో మనం సాధించగలుగుతాం. దీనిపైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేసి ఇండియాని ముందుకు వెళ్లేలా చేద్దాం. జై హింద్, వందే భారత్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.